శ్రీమాత్రే నమః. నమస్కారం. మన దేశంలో దక్షిణాపథంలోని ఏకైక చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర ఆలయాన్ని చూసారా అండి? ఈరోజు ఆ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఇది 18వ శతాబ్దంలో నిర్మించబడిన పురాతన ఆలయం. పల్లవులు, శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి ఘన చరిత్ర గల గ్రామంలో ఈ ఆలయం ఉంది. స్థల పురాణం ప్రకారం 18వ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించినట్లు చెప్పబడుతోంది. ఆ కాలంలో ఇక్కడ బందిపోట్లు, దోపిడీ దొంగలు ఉండేవారుట. రాజావారు ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు తీరు మార్చుకోకపోవటం చేత వాళ్ళని చర్చలకు పిలిపించి విషాహారం ఇచ్చి వాళ్ళందరినీ చంపించారట. అంతమందిని చంపించిన పాప భీతితో ప్రాయశ్చిత్తంగా రాజావారు ఈ బ్రహ్మలింగేశ్వర ఆలయం నిర్మించినట్లు స్థల పురాణం తెలియజేస్తోంది. భృగు మహర్షి శాపం వల్ల బ్రహ్మ పూజకు నోచుకోడు. బ్రహ్మ చూపు పడితే నాశనం అని ఆలయానికి 8 దిక్కులలో శివ, విష్ణు, అమ్మవార్ల ఆలయాలు నిర్మించి అష్టదిగ్బంధనం చేశారు. ఇక్కడ బ్రహ్మ నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఎలా అంటే ఇది బ్రహ్మలింగేశ్వర ఆలయం. బ్రహ్మ చతుర్ముఖుడుగా లింగ రూపంలో పద్మంలో కొలువై ఉంటాడు. బ్రహ్మ విష్ణు నాభి నుంచి పద్మంలో ఉద్భవించాడు అన్నదానికి సంకేతంగా పానవట్టం బదులు పద్మం ఉంటుంది. అలాగే విష్ణువు పాల కడలిలో శయనిస్తాడు అన్నదానికి తార్కాణంగా ఆలయం కోనేరు మధ్యలో నిర్మించబడింది. అందుకే నిత్య పూజకి అర్హుడు. ఆలయానికి తూర్పున శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పశ్చిమ ముఖుడై కొలువుదీరాడు. ఈ బ్రహ్మసూత్ర పశ్చిమ ముఖ శివలింగ దర్శనం సర్వాభీష్టప్రదం. ఉత్తరాన శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామలతో కొలువై ఉన్నాడు. స్వామి పాదాల చెంత వత్స సహిత గోమాతలు, కల్పవృక్షము, ఆంజనేయుడు, గరుడు ఉంటారు. స్వామి వక్షస్థలంలో శ్రీవత్సం చూడవచ్చు. దక్షిణాన శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ రంగనాథ స్వామిని దర్శించవచ్చు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన దక్షిణావృత శంఖం ద్వారా తీర్థం ఇవ్వటం ఈ ఆలయంలో విశేషం. అలాగే ఈ రంగనాథస్వామి ఆలయానికి ఇరుపక్కల షిరిడి సాయిబాబా, ఆంజనేయ స్వామి ఆలయాలను కూడా దర్శించవచ్చు. పశ్చిమాన సహస్రలింగేశ్వర ఆలయాన్ని దర్శించవచ్చు. అంటే బ్రహ్మలింగేశ్వర ఆలయానికి ముందు వెనక శివాలయం, కుడి ఎడమ పక్కల విష్ణు ఆలయాలు నిర్మించారు. అలాగే ఈశాన్యంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించవచ్చు. శిథిలావస్థలో ఉందండి. మిగతా 3 దిక్కులలో కల అమ్మవారి ఆలయాలు శిథిలం అయ్యాయి. నీరజాలయమునకు నీరాజనం 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 నీరాజనం
చంద్రమౌళీశ్వర ఆలయం వెనుక కాలభైరవుణ్ణి దర్శించవచ్చు. అలాగే పక్కన అంటే ఈ బ్రహ్మగారి ఆలయాన్ని నుంచి ఒక 5-6 మెట్లెక్కి కొంచెం ముందుకెళ్తే 15వ శతాబ్దం నాటి నాగలింగేశ్వర ఆలయం తప్పకుండా దర్శించవలసిందండి. భక్తులు ఎక్కువగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. అతి పురాతన ఆలయం. ఇక్కడి ప్రాచీన గాలి గోపురం చూడదగ్గది. ఇక్కడ స్వామి స్వయంభూ. పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా కొండలు గుట్టలతో నిండి ఉండేది. పశువుల కాపర్లు ఆవులని మేతకు తీసుకువచ్చినప్పుడు ఒక ఆవు అక్కడ ఉన్న పాము పుట్ట మీద తన పొదుగు నుంచి పాల ధార విడిచిపెట్టడం చూసి ఆ పుట్టని గ్రామస్తులు తవ్వి చూడగా స్వామి లింగం, ఆ లింగాన్ని చుట్టుకుని పాము కనపడ్డాయిట. ఇప్పటికి కూడా మనం ఈ లింగం మీద పలుగు గుర్తులు, పాము చుట్టుకున్నట్లు నొక్కులు చూడవచ్చు. ఆలయ ప్రాంగణంలో పాము పుట్టని చూడవచ్చు. అలాగే 12వ శతాబ్దపు ప్రాచీన భీమేశ్వరాలయం, పెద్ద నందీశ్వరుడిని దర్శించవచ్చు. శాతవాహనుల కాలంలో ఈ గ్రామాన్ని తామ్రపురి అని, కాకతీయుల కాలంలో సంభోలే అని పిలిచేవారు. తామ్ర అంటే రాగి. పూర్వం ఇక్కడ రాగి చెంబులు తయారు చేసేవాళ్ళుటండి. అదే కాలక్రమంలో చేబ్రోలుగా పిలువబడుతోంది. ఒకప్పటి ఘన చరిత్ర గల రాజధాని నగరం ఈ చేబ్రోలు. అప్పట్లో ఇక్కడ 101 దేవాలయాలు ఉండేవిటండి. పాత గుంటూరులో 1874లో పునఃప్రతిష్ఠించబడిన అంకమ్మ ఆలయంలో కల బొడ్రాయి నుంచి ఈ గుంటూరు జిల్లా కొలతలు జరిగినాయి అని చెప్పి అక్కడి శాసనం తెలియజేస్తోంది. అంటే ఇది ఈ బొడ్రాయి దగ్గర నుంచే 0 మైల్ స్టార్ట్ అయిందనమాట. ఈ చేబ్రోలు గ్రామం గుంటూరు నుంచి పొన్నూరు వెళ్ళే మార్గంలో ఉంటుంది. గుంటూరుకి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సు సౌకర్యం ఉంది. ఆటోలో కూడా వెళ్ళి రావచ్చు. ఉదయం వేళల్లో సందర్శన చేయవచ్చు. అప్పుడైతే స్వామికి అభిషేకం కూడా చేస్తారు. సరోజ భవుడైన విరంచిని దర్శించండి, తరించండి. గుంటూరు జిల్లాలోని మరొక ఆలయ విశేషాలతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. నమస్కారం. సెలవు. స్వస్తి.